ఇప్పుడు జస్ట్ ఫ్రెండ్ అని ఒకవేళ ఫోన్లో ఫీడ్ చేసుకుంటే నీ రియాక్షన్ ఎలా ఉంటుంది? అనుమానం వస్తుంది కదా మ్యామ్, నీకు? ఫ్రెండ్ ఎందుకు వస్తుంది. మరి ఏమని ఫీడ్ చేసుకోవాలి? పేరుతో ఫీడ్ ఆ, చేసుకోవాలి. పేరుతో జస్ట్ ఫ్రెండ్ అంటే రాయంచా నీకు కూడా ఇదే ఫీడేట్ చేసుకోకూడదు. సో ఇవన్నీ ఫీడ్ చేసి టైంలో పెడతారండి ఈ పంట అంతా. పైగా మీరు సప్తగిరి గారు అమ్మాయి ఏదైనా మెసేజ్ పెడితే కూడా లేట్ గా రిప్లై ఇస్తున్నారంట. కాదండి, కాసు కూర్చోం కదండి, ఎప్పుడు మెసేజ్ వస్తుందా, ఎప్పుడు ఒకసారి చూసుకుంటాం, ఒకసారి యూ చూసుకో. హ్యావ్ టు డూ ఇట్. ఎందుకు చేసుకో? Why, 1 madam? minute లో 15 times మొబైల్ చూడొచ్చు కానీ రిప్లై చేయడానికి time ఉండదా? ఏం చూస్తున్నారు మరి మొబైల్లో? అసలు మొబైల్ చూడడం మానేసాం మేడం. వస్తే షాప్ బిల్ వస్తుంది మాకు అంతే. నేను నెక్సెస్ మాల్లో ఉన్నాను, ఇక్కడ ఐనాక్స్ మాల్లో ఉన్నాను. నేను పక్కన కూర్చొని కూడా నెక్సెస్ మాల్ షాపింగ్. ఐఎమ్ రియల్లీ సారీ, కానీ మీకు ప్రాబ్లం ఏమొచ్చిందంటే మీ అందరికీ కూడా మ్యారేజ్ అంటే ఏవో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నట్టున్నాయి, అది రియాలిటీతో మ్యాచ్ అవ్వట్లేదు. మరి కట్నం 100 కోట్లు ఇస్తానండి మేడం. ఇది కూడా ఎడిటింగ్ లో తీసేయండి. తీసేయాలా? అసలు మొత్తం తీసేస్తే ఇంటర్వ్యూ ఉంటుందో లేదో నాకు తెలియదు. ఆల్మోస్ట్ అన్ని తీసేయాల్సి వస్తుంది. యా. సో 100 కోట్లు. ఎనీవే, దాని గురించి మనం తర్వాత మాట్లాడదాము. ఇప్పటికైతే నేను చెప్పేది ఒకటే, మ్యారేజ్కి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా చేసుకోవాలి మీరు, అప్పుడే మ్యారేజ్ హ్యాపీగా ఉంటుంది. మీ ఎక్స్పెక్టేషన్ మేము అలాగే చేసుకున్నాం కాకపోతే వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్. సరే మేడం, ఇప్పుడు విధి వక్రీకరించి అయిపోయింది, ఇప్పుడు ఏం చేయమంటారు మేడం? అయిపోయింది మ్యారేజ్, వదిలేమంటారు? మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? సంవత్సరం. ఓకే, 1 year. మీరు సేమ్ సేమ్ 1 year. 1 year. ఓ, అందరూ ఒకటేసారి. ఓకే, ఒక పని చేయండి, నాకు మీరందరూ 3 years తర్వాత కనబడండి. మేము 3 years ఎలా భరిస్తాం? ఈ లోపల పిల్లలు పుడతారమ్మా, అప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఓకేనా? హలో, యా. చెప్పండి. ఇది కొంచెం సీరియస్ టైప్ అనుకుంటా. గడ్డం గిడ్డం కొద్దిగా ఎరుకుంది. కొంచెం ఫేస్ అలా ఉంటదండి, నేనేం చేయను. కొంచెం నవ్వమనండి. నవ్వు. ఎస్. వద్దు, అదే బెటర్. జస్ట్ స్మైల్. సిజర్ మ్యాన్ అండి అతను. సిజర్ మ్యాన్ అతను. సిజర్ మ్యాన్. Yes. అవును. సో చూడండి, నేను ఒకటైతే మీకు చెప్పగలుగుతానండి, నేనైతే ఈ కౌన్సిలింగ్ మీకు చేయలేను. మీకు చాలా మంది కపుల్స్ని అయితే చూశాను, కానీ మీలాంటి వాళ్ళని అయితే నేను చూడలేదు. చాలా ఎడమొహం పెడమొహంగా ఉన్నారు మీరు. కానీ పురుష మే 22న వస్తుంది కాబట్టి ఆ రోజు ఎవరైనా మీకు కౌన్సిలింగ్ చేశారేమో, నేను కూడా వెళ్ళి చూస్తాను. థ్యాంక్ యూ అది మేడం. better. ఫీజు తిరిగి ఇచ్చేయండి మేడం. ఫీజు నేను మళ్ళీ రిటర్న్ కొట్టేస్తాను, నాకు వద్దు మీరు. పైగా ఇదంతా చేసిన ఆయన ఉన్నాడు కదా, ఆయన పిలుద్దాం ఒకసారి. రైట్. ఓకేనా? Right. వీరు గారిని పిలుద్దాం. ఎస్. సో అలా ఇందాకటి వరకు ఏమో వీళ్ళు క్యారెక్టర్స్ లో ఉన్నారు, కానీ ఇప్పుడు యాక్టర్స్ అండ్ డైరెక్టర్ వచ్చేసారు. సో వెరీ 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 హార్టీ వెల్కమ్ వీరు గారు. హార్టీ వెల్కమ్ టు యూ. అలాగే అందరికీ హార్టీ వెల్కమ్. ఈ సినిమా ద్వారా డెబ్యూ అవుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, మీకు కూడా వెరీ వెరీ హార్టీ వెల్కమ్. పవన్ కళ్యాణ్ బత్తుల. ఎస్. సో అబ్బాయికి చాలా మొహమాటం అని విన్నాను, డైరెక్టర్ గారు ఎలా ఒప్పించారు? అబ్బాయిల దగ్గర అవునా? సో వీరు గారు, మీరు కూడా ఈ సినిమా ద్వారా డెబ్యూ చేస్తున్నారు. మీరు అంతకుముందు జెర్సీ ఇలా చాలా ఫిల్మ్స్ కి చేశారని విన్నాను. మల్లిరావ, జెర్సీ, మసూదా, ఈ 3 films కి వర్క్ చేశాను. ఓకే, ఆల్ బ్యూటిఫుల్ ఫిల్మ్స్. ఎస్ మ్యామ్. నైస్. సో ఇది ఒక అబ్బాయిల పాయింట్ ఆఫ్ వ్యూలోనే మీరు ఈ కథని రాశారని, అలాగే ఇప్పటి వరకేమో లేడీ ఓరియంటెడ్ టైటిల్స్ వచ్చాయి కానీ మేల్ ఓరియంటెడ్ టైటిల్స్ రాలేదని విన్నాను అని మీరు అనుకున్నారని, ఇది నిజమేనా? అవును మేడం. అలా ఎలా అనుకున్నారు? మిగిలినవన్నీ మేల్ ఓరియంటెడే కదా. అవునండి, వచ్చినాయి. కాకపోతే ఈ సినిమాలో ఇంకొంచెం ఎక్కువగా మేల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి స్టోరీ ఉంటుందండి. ఓకే, కొంచెం ఎక్కువగా మేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టోరీలో ఏమున్నాయండి? వీళ్ళకి ఏవో సూపర్ పవర్స్ కూడా ఉన్నాయంట. అవునండి. ఓకే, ఈయనకేమో సమ్ సిజర్ మ్యాన్. సిజర్ మ్యాన్. ఎస్ ఎస్. మీరు పీస్ మ్యాన్. పీస్ మ్యాన్. పవర్ ఎగరేస్తాం. అవును. పీస్ మ్యాన్. ఓకే, మీరు లవ్ మ్యాన్. లవ్ మ్యాన్. వావ్, ఇది చాలా అవసరమైన మ్యాన్. ప్రపంచంలో మనకి కావాల్సింది ఇలాంటి లవ్ మ్యాన్లే కావాలి. ప్రేమ చాలా మంది పంచుతుంటాడు, ఇంట్లో వాళ్ళకే కాకుండా బయట కూడా 6-7 మంది పంచుతూ ఉంటాడు. సప్తగిరి గారు, మీరు ఈ సినిమా చేస్తున్నప్పుడు ఎక్కడైనా రిలేట్ అయ్యారా? అరే నిజంగానే మన మగవాళ్ళ బాధల్ని కొన్నిటిని కరెక్ట్ గా చెప్తున్నారు డైరెక్టర్ గారు అని? 100% రిలేట్ అవుతాం అక్క. అందులో ఏది రిలేట్ అయ్యారు? ఎవరైనా పరిచయం అయితే షాపింగ్ అంటే కొంచెం భయం వేస్తుంది మనకి, సో అందుకే పెళ్లి చేసుకోవాలి నేను. మీరు ఇంకా పెళ్లి చేసుకోలేదు? లేదు. మీరు? ఓకే. ఈ మధ్య అబ్బాయిలు ఇలా అబద్ధం చెప్పి తిరుగుతున్నారు, జాగ్రత్త. చేసుకోలేదు. చేసుకుంటే వాడికి వేస్తారు కదా. రాజ్ కుమార్ గారు వైఫ్ ని చూసారు, ఎంత అందంగా అని వేస్తారు ఎవరు. కాబట్టి ఇంకా మీకు పెళ్లి కాలేదు. పవన్ కూడా ఇక్కడ పెళ్ళైన వాళ్ళు ఓన్లీ వీరు గారు. అయితే ఇది మీ బయోగ్రఫీయా? బయోపిక్ ఆఫ్ వీరు గొలవల. నాకంటే డే 1 ఒక రోజు వచ్చినప్పుడు ఏం చెప్పాడంటే,
రాజుగారు నేను ఒక కథ చెప్తానండి. అది రాజుగారు అంటున్నారు, మనకేమో కసిరెడ్డిగా తెలుసు. మీరు యాక్చువల్లీ కసిరెడ్డి రాజ్ కుమార్. కసిరెడ్డి రాజ్ కుమార్. ఓకే. అయితే వచ్చాడు, మీ కథ చెప్పారు, అది చాలా బాగుందండి. నేను ఇది నాదేంటి, వాళ్ళు చేసుకుని ఉంటే లైఫ్ ఎలా ఉండేది, వాళ్ళు చేసుకోకుండా ఇంకో అమ్మాయిని చేసుకున్నాను, అది నాకు అలా ఉండిపోయింది, అందుకే తీద్దామని ఈ సినిమా సో రాసుకున్నానండి. మన వీరు పాస్ట్ లో 3 ఉన్నారు అలా. ఆ 3 కాదని ఇప్పుడు ఒక ఆవిడని చేసుకున్నారు. నాకెందుకో డౌట్, ఆవిడ మళ్ళీ హట్ అవ్వకూడదని చెప్పి ఆవిడ స్టోరీనే ఇంకోలాగా తీస్తున్నాడు ఆయన. పాయింట్ ఇది ఇంట్లో చూసినట్టే అంతే అండి. ఏముంది, డైవర్స్ ఇంకోటి చేస్తుంది. లాయర్ ఉన్నాడుగా మనోడు. అంత ఈజీగా చారు పెట్టుకున్నట్టు చెప్తారేమిటండి? అలా ఈ సినిమాలో అలాగే ఉంటుంది అక్క. మాట్లాడితే డైవర్స్, ఎత్తుకొనే కోర్టులో ఎత్తుకుంటాం, ఎప్పుడు వదిలించుకుందామా అని. కానీ చాలా మంచి పాయింట్ తీసుకున్నారు. ఎందుకంటే ప్రస్తుతం సొసైటీలో చాలా వాలటైల్ సిచ్యువేషన్స్ నడుస్తున్నాయి. 2 రోజులకి 3 రోజులకి చిన్న చిన్న విషయాలకి కూడా డివోర్స్ కి వెళ్ళిపోతూ ఉన్నారు. డైవర్స్కి వెళ్ళిపోతే పర్లేదు అక్క, కుక్కర్లో ఉడకబెడుతున్నారు, డ్రమ్ముల్లో పెడుతున్నారు, హనీమూన్ తీసుకెళ్ళి లోయల్లో దోసేస్తున్నారు, మా ఇంట్లో కూల్ డ్రింక్ ఇస్తున్నారు. కుక్కర్ లేదు. చెప్పండి చెప్పండి, మీరు చెప్పండి, ఏమి ఇన్స్పైర్ చేసింది మిమ్మల్ని పురుషః అని పెట్టడానికి? అంటే పురుష అంటే మనం పురుష అంటే మగవాడు అని అర్థం మేడం. మగవాడు అంటే పరిపూర్ణమైన మగవాడు ఎవరు? ఎవరు? భార్యా సమేతమైన మగవాడు మాత్రం పరిపూర్ణమైన మగవాడు అవుతాడు. మీరెవరు కాదు, మీరెవరు ఇంకా కాదు, మేము ఇంకా ఎవరు? కాదు. పుణ్య పురుషుడు. అందుకు పురుష అందుకు పురుష అని పెట్టాను మేడం. ఓకే, నేను ఇంకా పురుష అహం ఏమైనా ఉందేమో ఇందులో లేదు అనుకున్నాను. లేదు లేదు. ఓకే, బేసికలీ మీకేమనిపిస్తుంది, ఈగో ఎవరికి ఎక్కువ ఉంటుంది? ఆడవాళ్ళక ఆన్ అ పర్సెంటేజ్? ఇప్పుడు మనకి రిజల్ట్స్ వచ్చినప్పుడు ఇంటర్మీడియట్లో అమ్మాయిలదే ఆధిక్యత అలా చెప్తూ ఉంటారు కదా, అలా మీకేమనిపిస్తుంది ఈగోల విషయంలో? ఈగోలు ఇద్దరికీ ఉంటాయండి, ఒక్కరికే పరిమితం కాదండి. ఏది పర్సంటేజ్ ఎవరికన్నా ఇంత సమానంగా ఉంటదండి ఇద్దరికి. 50-50 అంట. లే మీ ఇంట్లో అట్టుందేమో, వేరే వాళ్ళకి అట్లేదు. కొంచెం Men's కే ఉంటుంది. జెంట్స్ కే ఎక్కువ ఉంటుంది. ఇదేంటి జెంట్సా మెన్సా నాకు అర్థం కాదు. ఓకే సరే, మెన్కే ఉంటుంది, Men's కే. మెన్కే ఉంటుందని విషిక కూడా అంటుంది. నువ్వు ఎలా చూసావు ఇది? నువ్వు ఎవరికి? చాలా గమనించావు? దగ్గరగా ఎలా చూసావు, ఎన్నో పెళ్ళి అయింది. కాదు, ఇప్పుడు నాట్ నెసెసరీలీ హస్బెండ్ కదా, ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా చూసి అలా తెలుసుకొని ఉండొచ్చు. అలా నువ్వు దగ్గరగా చూసినవి ఏమైనా ఉన్నాయా సిచ్యువేషన్స్? చెప్పు. ఈవెన్ ఒక చిన్న మ్యూజిక్ వేసి రీల్ కట్ చేసి. That's it. ఫ్యామిలీలో చూస్తుంటాం కదా, అన్న or బాబాయ్ డాడీ. ఏ మీ అన్న చూస్తున్నాడు ఈ ప్రోగ్రామ్? మా దగ్గర నాకు అన్న లేడు, నేనే పెద్ద అన్న. ఆహా, సేఫ్. ఓకే. పక్కింటి అన్న. సో అలా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అబ్బాయిలకి ఎక్కువ ఈగో ఉంటది అనేసి. అంటే అమ్మాయిలకి ఉంటది కానీ మనం సరేలే మన వాళ్ళే కదా అనేసి వదిలేస్తుంటాం అలా. హాసిని, నువ్వు ఇది కరెక్ట్ అంటావా? ఏది కరెక్ట్ అంటావు? అబ్బాయిలకి ఈగో ఎక్కువ ఉంటుంది. ఓకే, నువ్వు ఎప్పుడైనా ఫేస్ చేసావా దాని వల్ల ప్రాబ్లమ్స్ ఏమైనా? ఇంట్లో చూస్తూ ఉంటాం, మా డాడీ కూడా చాలా ఈగో ప్రాబ్లం, మేల్ ఈగో. కలిసే ఉన్నారండి వాళ్ళిద్దరు ఇప్పుడు? ఉన్నారు. అలా కాదు.